హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ జెనియా. ఈరోజు మనం నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ నుంచి విడుదలైనటువంటి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్ గురించి నేను పూర్తిగా వివరిస్తాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఏం క్వాలిఫికేషన్ కావాలి, అప్లికేషన్ ఫీజు ఉంటుందా లేదా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టైఫండ్ ఎలా ఉంటుంది అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ను నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి విడుదల చేశారు. ఇది యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం. సో దీంట్లో మొత్తం మనకి 6777 పోస్టులు అనేవి ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే 6777 పోస్టులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి పెద్ద అప్రెంటిస్ నోటిఫికేషన్లో ఇది కూడా ఒకటి. మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం, ఎందుకంటే ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలనేది మనకి ఒక ఐడియా కోసం. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఈరోజే 16th జూలై 2026న మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్లో మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి 20th జూలై 2026 9 AM నుంచి, అంటే ఇంకా 4 days మనకి టైం ఉంది. అండ్ అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే ఆగస్ట్ 19, 2026న అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా మనకి చాలా టైం ఉంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్లో బెనిఫిట్ ఏంటి అంటే చాలా ముఖ్యమైన విషయం, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ 10th ITI వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం. దీంట్లో రిటన్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, సెలక్షన్ పూర్తిగా 10th మార్క్స్ అండ్ ITI బేస్ మీదే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ 8 యూనిట్స్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ ఇచ్చారు అలిపూర్దార్, రంగియా, లమ్డింగ్. సో ఇలాంటి అన్నీ మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక 6777 పోస్టులు ఈ యూనిట్లో విభజించారు. మీరు అప్లై చేసే సమయంలో యూనిట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. సో ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ పేజీలో ప్రతి ట్రేడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇచ్చారు. ముఖ్యమైన ట్రేడ్స్ ఏంటి అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి ముఖ్యమైన ట్రేడ్స్ అన్నమాట. పెయింటర్, అలాగే COPA, సర్వేయర్, డ్రాఫ్ట్స్మెన్, ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ లైన్మెన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మీరు ఇక్కడ చాలా ట్రేడ్స్ ఉన్నాయి. 8th పేజ్ వరకు మనకి మొత్తం ట్రేడ్స్ గురించే ఇచ్చారు. సో మీరు చూసుకొని అప్లై చేయండి. ఇక్కడ మనకి ఏంటి అంటే అన్ని ట్రేడ్స్కి సాధారణంగా మొత్తం కామన్గా ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి అంటే 10th పాస్ అయి ఉండాలి. అలాగే NCVT ఆర్ SCVT ITI సర్టిఫికేట్ అనేది ఉండాలి. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ పేజీలోనే మనకి ఇచ్చారు 10th పాస్ ITI, NCVT ఆర్ SCVT సర్టిఫికేషన్ ఉంటే మనకి సరిపోతుంది. ఇంకా కింద చూసుకుంటే కనుక మనం 8th పేజ్లో ఇక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి మాత్రం 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి తప్పనిసరి, ఇవి ఉంటే సరిపోతుంది. ITI మాత్రం అవసరం లేదు. ఇక్కడ మనకి 12th పాస్ అయితే చాలు, అంటే 10+2 అంటే 12th పాస్ అయ్యి, అలాగే దేంట్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 15 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేటప్పటికి 24 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇస్తారు. కేటగిరీ వైజ్ SC/ST వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి మాత్రం 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ PWD వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రిజర్వేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేస్తే మనము అందరికీ అప్లికేషన్ ఫీజు లేదు, ఫీజ్ ఎక్సెంప్షన్ కూడా ఇచ్చారు.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈబీసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం అప్లికేషన్ ఫీజ్ అస్సలు లేదు, వీళ్ళకి పూర్తిగా ఫీజ్ ఎక్సెంప్షన్ ఉంది. అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఉంది. సో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీజ్ అప్లికబుల్ అయితే ఫీజ్ అప్లై చేసేసి అంటే ఫీజ్ కట్టేసేసి తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత అది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. 10th మార్క్స్ మెమో అంటే మెట్రికులేషన్ అంటే 10th మార్క్స్, అలాగే 10th పాస్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మనకి ఐటీఐ సర్టిఫికేట్ ఓన్లీ అక్కడ మనకి ఇచ్చిన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి మాత్రమే ఎక్సెంప్షన్, మిగతా వాళ్ళందరికీ ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో చూపించాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో చూపించాల్సి ఉంటుంది. సో దీనికి ఇక్కడ స్టైఫెన్ విషయానికి వస్తే మనకి ప్రస్తుతం 9600 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇయర్ ఆధారంగా మనకి 10,560 రూపీస్ ఇస్తారు, మరియు 11,040 రూపీస్ వరకు పెరుగుతుంది. సో అంటే ఫ్యూచర్లో పెరుగుతుంది, అది ట్రైనింగ్ ఇయర్ ఆధారంగా ఉంటుంది, అది కొన్ని ట్రేడ్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తయ్యాక రైల్వేలో పర్మనెంట్ జాబ్ కాదు, ఇది జాబ్ గ్యారంటీ లేదు. అయితే భవిష్యత్తులో మనం రైల్వే రిక్రూట్మెంట్ అప్రెంటిస్లో కొన్ని నియామకాల ప్రకారం ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉండొచ్చు, కానీ ఈ నోటిఫికేషన్ ద్వారా నేరుగా ఉద్యోగం హామీ అయితే లేదు. అండ్ ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అగ్రిమెంట్ మరియు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చినటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే గనక మనం ఇక్కడ నుంచి ప్రతి యూనిట్కి సంబంధించిన ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ వివరంగా ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు మీకు కావాల్సినటువంటి యూనిట్లో మీ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం, ఎందుకంటే దీనికి రిటర్న్ టెస్ట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, సెలక్షన్ పూర్తిగా 10th అండ్ ఐటీఐ మార్క్స్ ఆధారంగా ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe and I'll see you in the next video with genuine job updates.